ఒక ఎక్స్చేంజ్ సార్. ఈ ఎక్స్చేంజ్ యొక్క రూపకర్త, తర్వాత మూలకర్త, దీనికి ఫౌండర్ వచ్చేసి మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఈయన మనం వచ్చేసి సార్ పెందుర్తిలో మనకు అంటే వైజాగ్‌లో అంటే ఈయన బిలాంగ్ వచ్చేసి శ్రీకాకుళము. ఉండేది ఆఫీస్‌లో వచ్చేసి మనకు సార్ వైజాగ్‌లో ఉంటారు. మన టీడీపీ మన ఆఫీస్ ఎవరన్నా అడిగితే మీ ఆఫీస్ ఎక్కడ ఉందని అడుగుతారు. అందరూ దుబాయ్‌లో ఉంది. ఆళ్ళు ఎక్కడుంటారో తెలవదు అది అని చెప్పేసి ఏం అవసరం లేదు. మనదొచ్చేసి విజయనగరంకి, వైజాగ్‌కి సెంటర్‌లో పెందుర్తి అని ఉంటదండి. ఆ పెందుర్తి దగ్గర టీడీపీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మన అడ్రెస్ ఉంటది. మోనెక్స్ అనే ఆఫీస్ అనేది ఉంటది. ఇంత క్లారిటీగా ఎవరు కూడా ఎక్కడ కూడా మా ఎక్స్చేంజ్ పలానా దగ్గర ఉందని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఇంతవరకు ఇప్పుడు నా భూతో నా భవిష్యత్తు. ఇంతకుముందు లేదు. ఇప్పుడు కూడా మా భవిష్యత్తులో కూడా ఉండదన్నమాట. ఎందుకంటే అంత క్లారిటీగా, ఎందుకంటే అవతల వ్యక్తి మనతో జర్నీ చేసేటప్పుడు అతని నమ్మకాన్ని మన నమ్మకాన్ని అతను కొంటున్నాడు. అలాంటప్పుడు ఏంటంటే మన నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. అతని రూపాయిని, అతని పొదుపుని హరించే హక్కు మాకు లేదు అని చెప్పేసి ఒక మంచి దృక్పథంతో ముందుకెళ్తున్న మన శ్రీనివాసరెడ్డి సార్ దీన్ని ఫౌండర్ అవ్వడం చాలా విశేషము. శ్రీనివాసరెడ్డి సార్ ఇంతకంటే ముందు ఏంటంటే మూన్‌టెక్ సాఫ్ట్‌వేర్ అండ్ ట్రేడింగ్ కంపెనీలో ఒక 10 ఇయర్స్ మంచి అపారమైన సార్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. దాంతో కూడా సార్ వాళ్ళకి కొద్దిగా కమ్యూనిటీ ఉంది. దాంతో కూడా సాఫ్ట్‌వేర్ టీమ్ సార్ అమ్మడే పనిచేస్తున్నారు. దాంతో పాటు ఒక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వీళ్ళు అడుగు పెట్టడం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఒక 50 ఎకర్స్ వెంచర్ వేయడం జరిగింది. చాలా మంచి పొదుపు అంటే తక్కువ రేట్‌లోనే వాళ్ళు వెంచర్ వేసేసి తర్వాత ప్లాట్ ఇవ్వడం జరిగింది. కొన్న ప్రతి కస్టమర్ కూడా హ్యాపీ కస్టమర్ అయిపోయారు. సో అలా కాకుండా ఇంకా ఏమైనా చేస్తే బాగుంటదని వచ్చిన థాటే ఈ మోనెక్స్ ఎక్స్చేంజ్ అండి. మోనెక్స్ ఎక్స్చేంజ్‌లో ఏంటి, ఏం కథ, ఎలా? మోనెక్స్ ఎక్స్చేంజ్‌లో ఎంట్రీ అంటే ఇది ప్రొఫైల్ సార్. ఇప్పుడు వరకు చెప్పింది ప్రొఫైల్. కంపెనీ ఏంటి? కంపెనీ కంటే ముందు క్రిప్టో అంటే ఏంటి? క్రిప్టో కంటే ముందు మనం ఎలాంటి సిస్టమ్ నుంచి ఇది మనకు ఇట్లా వచ్చేసినాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు మోనెక్స్ ఎంట్రీ. మోనెక్స్‌లో మనం ఎలా ఎంట్రీ చేయాలా? సార్ మోనెక్స్‌లో రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ సార్. మీకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా మీకు రెఫరల్ నంబర్ ఒకటి అడుగుతారు. ఎవరైతే మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని రెఫరల్‌తో మీరు రిజిస్ట్రేషన్ ఫ్రీ చేసుకుంటారు. ఈ ఫ్రీ రిజిస్ట్రేషన్ వల్ల మీరు ట్రేడింగ్ అన్ని చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత దీంట్లో మీకు రిజిస్టర్‌లో మీకు $20 ప్లాన్ ఒకటి పెట్టారు సార్. $20 పెట్టుకొని మీరు 20 ఎంఎన్‌సి కాయిన్‌లు మీకు 20 ఇవ్వడం జరుగుతది. ఆ 20 ఎంఎన్‌సి అనేది మనం బై చేస్తున్నాం. ఇంతకుముందు సబ్‌స్క్రైబ్ అనే ఒక పదం కాకుండా బై అనేది చేస్తున్నాం. బై అనేది ఒక ఎంఎన్‌సి $1తో మనం కొంటున్నాం. అదనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ $20 మనం చేస్తున్నాము డిపాజిట్ చెప్పేసి మనకు మంత్లీ ఒక ఎంఎన్‌సి కాయిన్ వస్తది. ఈ ఎంఎన్‌సి కాయిన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి $3 నడుస్తుంది. ఈ $3లో ఇది ఇంతకుముందు బాగా మనకంటే ముందు ఈ ఎంఎన్‌సి అనేది కంపెనీ ఆడిటబుల్ కాయిన్ సార్. ఈ ఆడిటబుల్ కాయిన్ ఎవరన్నా అడుగుతారు. మీ కాయిన్ మనకు మోనెక్స్ ఉంది సార్. ఎంఎన్‌సి అంటే ఎంఎన్‌సి కాయిన్ కరెక్టే. ఎక్కడైనా లిస్టింగ్ అయ్యి ఉందా అని అడుగుతారు. లిస్టింగ్ అయ్యి ఉందా అనే దానికి మనము మన ఎక్స్చేంజ్ అనేది 28 డిసెంబర్ 2025లో మనం లాంచ్ చేసుకున్నాము వైజాగ్‌లో. అంతకంటే ముందే మన అక్టోబర్‌లో అంటే 60 డేస్ ముందే మనము బిట్మార్ట్ అనే ఎక్స్చేంజ్‌లో మనము మన కాయిన్ అనేది లిస్టింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచానికి మనము ఎక్స్చేంజ్ ఓపెన్ చేయక ముందే మనం బిట్మార్ట్‌లో మనం ఉన్నామని చెప్పేసి అందరికి ప్రపంచానికి తెలియజేసాం. సో అక్కడ కూడా మనం బిట్మార్ట్‌లో ఎంఎన్‌సి అన్ని కొనుక్కోవచ్చు, సేల్ చేసుకోవచ్చు అన్నమాట. 2 రకాలుగా అక్కడ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇది కంపెనీకి మనకు ఎంఎన్‌సి అనేది ట్రాన్సాక్షనబుల్ కాయిన్స్ అనేది ఆడిటబుల్ కాయిన్ అనొచ్చు. రేపొద్దున మన దగ్గర ఎక్స్చేంజ్‌లో కాయిన్స్ పెట్టినప్పుడు వేరే వాళ్ళు కాయిన్స్ పెట్టినప్పుడు ఆ కాయిన్స్ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు ఈ ఎంఎన్‌సి అనేది మనకు ట్రాన్సాక్షన్ కాయిన్ మాదిరి వాడుకుంటారనమాట. ఎట్లయితే మనం ఇప్పుడు బిఎన్‌బి వాడుతున్నాము బైనాన్స్ వాళ్ళది. సో దాని తాలూకు మనం కూడా మన కాయిన్ కూడా ఎంఎన్‌సి అనేది మనం తీసుకుపోతున్నాం సార్. అలా మనకు ప్రతి మంత్ ఒక్కొక్క ఎంఎన్‌సి వస్తది. అలా 20 మంత్స్ 20 కాయిన్స్ వచ్చేస్తాయి. తర్వాత మీకు ఇంకొకటి వచ్చేసి మనకు కేబీసీ అనే కాయిన్‌లు 20 ఇస్తారు సార్. కేబీసీ కాయిన్‌లు అనేది 20 కేబీసీ కాయిన్‌లు అనేవి వస్తాయి. ఈ కేబీసీ కాయిన్ కూడా మనకు ఫస్ట్ 20 పైసలతో స్టార్ట్ అయింది. ఈరోజు దాని రేటు కూడా $2.5 నడుస్తుంది. ఈ 2 వచ్చేసి మనకు ఎంట్రీ వల్ల $20 వల్ల ఏంటి ప్రయోజనం అంటే ఈ 4 రకాలుగా నాన్ వర్కింగ్ ఇన్‌కమ్‌లలో ఫస్ట్ ఒకటి ఎంఎన్‌సి అని చెప్పుకున్నాము. తర్వాత కేబీసీ అని చెప్పుకున్నాం సార్. ఈ 2 మనకు ఒకటి ఆడిటబుల్ కాయిన్, ఒకటి ట్రాన్సాక్షనబుల్ కాయిన్. ఆడిటబుల్ ఒకటి, మదర్ కాయిన్ ఒకటి. ఈ 2 చెప్పుకోవడం జరిగింది. ఈ 2 కూడా మనకు కంపెనీలో నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ కింద చెప్పుకోవచ్చు సార్. థర్డ్ ఏంటంటే ఇప్పుడు కేబీసీ రేట్ తక్కువ ఉంది సార్. ఎవరైనా మీకు కొనేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు మంచి టైము
మనకి ఎందుకంటే ఇప్పుడు తక్కువ రేట్ ఉన్నప్పుడు కొని పెట్టుకోవాలి, ఎక్కువ రేట్ ఉన్నప్పుడు అమ్ముకోవాలి. అది క్రిప్టో మనకు ఇచ్చే మనకు ఇన్‌స్టాంట్‌గా మనకు లాభాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇట్లా వస్తాయన్నమాట. తక్కువ రేట్ ఉన్నప్పుడు మంచిగా ఒక 1000 కాయిన్స్ కొనుక్కొని పెట్టుకున్నా గానీ, మంచి లాభాలనేది మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఫ్యూచర్ అనేది చాలా మంచిగా కనపడుతుంది మనకు. ఎందుకంటే ఏమేం జరగబోతుంది తర్వాత అనేది మన పైన ఎవరైతే మన సీనియర్స్ ఎవరైతే చెప్పారో, ఆ సీనియర్స్ చెప్పిన ప్రకారం చూసుకుంటే దీని భవిష్యత్తు అనేది మామూలుగా ఉండబోదు. సో, తక్కువ ఉంది కాబట్టి పెట్టుకోండి సార్. సో, ఒకటి ఎంఎన్‌సి కాయిన్ అయిపోయింది. తర్వాత కేబీసీ అయిపోయింది. మూడోది వచ్చేసి మనకు ఎయిర్ డ్రాప్స్ సార్. ఎయిర్ డ్రాప్స్ కాయిన్స్ అనేది మీకు ఇస్తాడు కంపెనీ కొన్ని. ఎయిర్ డ్రాప్స్ కంపెనీ ఏంటంటే, ఇప్పుడు మనం బిట్‌మార్ట్‌లో మనకు ఆ ఎంఎన్‌సి కాయిన్ అనేది అక్కడ మనము వాళ్ళకు ఇన్సర్ట్ చేసాం. అంటే దాంట్లో లిస్టింగ్ చేశాం. అలా రేపు పొద్దున మన ఎక్స్‌చేంజ్‌లో గూడా మన మూనెక్స్ ఎక్స్‌చేంజ్‌లో గూడా వేరే 10, 12 కాయిన్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ మనం లిస్టింగ్ చేసుకోవడానికి. అలా లిస్టింగ్ చేసుకోవడానికి వాళ్ళేం చేస్తారంటే, లోపల ఉన్న మన కమ్యూనిటీలో ఎంతమంది అయితే ఉన్నారో, ఆ కమ్యూనిటీకి వాళ్ళు కొన్ని ఫ్రీ కాయిన్స్ ఇస్తారు సార్. ఆ కాయిన్స్ అనేది మనకు కంపెనీ షేర్ చేయడం జరుగుతది. అది థర్డ్ బెనిఫిట్ అన్నమాట. ఫోర్త్ వచ్చేసి రాయల్టీ ఇన్‌కమ్ సార్. రాయల్టీ ఇన్‌కమ్ ఇంతకుముందు మనకు రాయల్టీ ఇన్‌కమ్ అనేది చాలా మంచి పదం అది. ఈ రాయల్టీ ఇన్‌కమ్ ఏందంటే, మీరు ఏ రోజైతే ఈ $20తో ప్లాన్ అనేది యాక్టివేషన్ చేసుకుంటారో, డే టు టైమ్ అంటే ఇంక్లూడింగ్ సెకండ్స్ అన్నమాట. సెకండ్స్‌తో పాటు మీకు కౌంట్ అయిపోతది. ఆ రోజు నుంచి గ్లోబల్లీ ఎక్కడ ఐడీ కొత్త ఐడీ పడినా గాని, అది మీ కింద కౌంట్ అనేది సీరియల్ నంబర్ అనేది పడుతది. మీరు చేసినా, చేయకున్నా గాని దగ్గర దగ్గర మీకు 4 మ్యాట్రిక్‌లో ఖచ్చితంగా 42,00,000 అనేది రావడం జరుగుతది సార్. 43,690 యూఎస్‌డిటీలు మీకు క్రెడిట్ అయితాయి. దాన్ని మనం రూ. 94తో కౌంట్ యేసుకుంటే 42 లక్షల రూపాయలు రావడం జరుగుతది. సార్ ఇది వచ్చిందా? ఎవరికైనా వస్తుందా? అది ఇదని కొందరికి డౌట్‌లుంటాయి. ఎందుకు రాదు సార్? ఖచ్చితంగా వస్తది. ఎందుకంటే ఇప్పటికే 5 రౌండ్లు, 6 రౌండ్లు తీసుకున్నోళ్ళు చాలా మందున్నారు. మా అప్లైనర్ మునిబాబు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తర్వాత ఇంగా నాగేష్ అని చెప్పేసి రకరకాల మా టీమ్‌లోనే ఒక 5, 6 మందికి ఫోర్త్ రౌండ్ గూడా రావడం జరిగింది. మాకు గూడా థర్డ్ రౌండ్ గూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇలా మీకు కమ్యూనిటీ ఏందంటే కమ్యూనిటీ వచ్చే కొద్దీ ఖచ్చితంగా మనకు ఈ రాయల్టీ ఇన్‌కమ్ అనేది 4 మ్యాట్రిక్‌లో 42,00,000 అనేది ఖచ్చితంగా రావడం జరుగుతది. ఇంతవరకు ఏందంటే ఎక్కడైనా మనం చేశాం. దాన్ని ఆటోపుల్ అనే పదం వాడాము. ఎవరైతే ఫస్ట్ జాయిన్ అయితారో వాళ్ళకు మహా అంటే 5, 6 లక్షల కంటే 10 లక్షల లోపే ఎవరెవరు తీసుకున్నా గాని, ఇంత పెద్ద మొత్తంలో రాయల్టీ ఇన్‌కమ్ ఇచ్చినోళ్ళు ఎవ్వరు లేరు. ఆ వచ్చినోళ్ళు గూడా ఇంతకుముందు ఎవరైనా ఇచ్చింటే గిన వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు తీసుకున్నారు. కిందోళ్ళలో మొత్తం నష్టపోయారన్నమాట. అలాంటి సిస్టమ్ గాదు. అవతల వ్యక్తి ఏదైతే 1950 గావచ్చు, 1900 గావచ్చు, వాళ్ళు పెట్టిన అమౌంట్ వాళ్ళ పొదుపును హరించే హక్కు మాకు లేదని జెప్పేసి రెడ్డి సారు ఈ రాయల్టీ ఇన్‌కమ్‌ని 42,00,000 అనేది మీకు పెట్టడం జరిగింది. ఈ 42,00,000 తీసుకోవడానికి మీకు కండిషన్ అంటే మీరు మీ కింద 4 మెంబర్‌ని రెఫరల్ జేయాలి. మళ్ళేంటి సార్ ఇది ఎవరిని మన ఎవరిని చేర్పియాలా చైన్ సిస్టమ్ అది అన్నారు గదా! సార్ మీరు అనుకుంటే చైన్ సిస్టమ్. అనుకోకపోతే ఏం లేదు. 4 మెంబర్‌ని చేసి మీరు ఆగిపోయినా గాని, మీకు వచ్చే 42,00,000 అనేది లక్షణంగా తీసుకోవచ్చు. ఏం చేయకుండా ఐడీ తీసుకున్నా గాని మీకు ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ వచ్చినప్పుడు అప్పుడు మీరు యాక్టివ్ అయినా చేసుకోవచ్చు. బట్ అలా కాన్సెప్ట్‌తో రాకండి సార్. దయచేసి నేను మన టీమ్‌లో ఉన్నోళ్ళకి అందరికి చెప్తున్నాను. ఎవరైనా అడిగితే అట్లా చెప్పండి. వాడికి నమ్మకం లేనోళ్ళకి నమ్మకం ఇది గూడా అంతేనా? ఇది గూడా ఇంతకుముందు చాలా సిస్టమ్ వచ్చినాయి. చాలా పోయినాయి. అది అంతే, ఇది అంతే ఇలాంటి వాళ్ళకి అందరూ ఏంటంటే మీకు వచ్చిన తర్వాతనే చెయ్యండి అని చెప్పండి. లేదు ఇంకొకరు వేరే వాళ్ళు ఎవరైతే కొత్తగా జాయిన్ అయితున్నారో వాళ్ళకి చెప్పండి. భయ్యా మీకు దీంట్లో మంచి ప్లాన్ ఉంది. మీరు చేసుకోండి. అట్‌లీస్ట్ 4 మెంబర్‌ని చేసేసి కూర్చోండి అని చెప్పేసి ఆ మాట అయితే చెప్పండి. మీరు చేయాలి. మీరు నలుగురిని కూడా జాయిన్ చేపియాలి సార్ అని చెప్పండి. మీరు చెప్తే ఇనేటోళ్ళకి. లేదు ఇదేందా బలవంతంగా వస్తారు చూడండి. అలా బలవంతం వాళ్ళకి ఐడీ ఇయ్యకపోయినా పర్లేదు సార్. ఎందుకంటే వాళ్ళొచ్చి మీ మీ బుర్ర తింటారు. అలాంటోళ్ళకి కూడా ఐడీ ఇచ్చి వదిలిపెట్టినా గాని వాళ్ళకి రేపు పొద్దున ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు పని చేస్తారు. అంతవరకు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ముందే చెప్పి పెట్టండి. సార్ ఇది ఉంది సిస్టమ్. మీకు 42,00,000 ఇన్‌కమ్ అనేది రావడం పక్కా. అది తీసుకోవడానికి మాత్రం 4 మెంబర్‌ని మీరు చేయాలి. అంటే సరిపోతది. ఇదొచ్చేసి రాయల్టీ ఇన్‌కమ్ సార్. రాయల్టీ ఇన్‌కమ్ తర్వాత ఇంకా అంత బానే ఉంది సార్. కంపెనీ ఇస్తుంది $20తో ఇంత ప్లాన్ జెప్పారు. బానే ఉంది. మరి $20 గాకుండా ఇంకా ఏమైనా ఉందా? ఎందుకంటే చాలా అప్పులున్నాయి, చాలా రకాల బాధలున్నాయి, చాలా నెట్‌వర్క్‌లు జేసున్నాం, చాలా ఎంఎల్ఎం జేసున్నాం, చాలా ప్రొడక్ట్ వర్క్ చేస్తున్నాం. ప్రతి చోట మొండి చెయ్యే. ప్రతి చోట లాసే.
లాస్ తప్పనిచ్చి మిగతాదేం లేదు. లాస్ తప్ప స్ట్రెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వచ్చింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది. ఎందుకు రావు బాసు? అప్పులుంటే అన్నీ వస్తాయి. అప్పులు లేకపోతే ఏం లేవు. బట్ ఎందుకంటే అన్ని అప్పుల నుంచి, అన్ని స్ట్రెస్‌ల నుంచి, బీపీల నుంచి, షుగర్ నుంచి బయట పడబోతున్నాం. వై? బికాస్ వి ఆర్ ఇన్ మూన్ ఎక్స్‌చేంజ్‌లో ఉన్నాం. అదనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బట్ దీంట్లో మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధితో పని చేస్తే ఏమొస్తది అని చెప్పి దాంట్లో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకునేది 4, 4 నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఒకటి ఎంఎన్‌సి కాయిన్ ఒకటి, మంత్లీ ఒకటొస్తది. 20 వస్తాయి 20 మంత్స్‌కి. మీకు ఒకవేళ జీరో లయబిలిటీ అని చెప్పినాం మనము. ఇంతకుముందు 32 డేస్ చేసినాం. బట్ ఏందంటే కొద్దిగా రేట్ అనేది అటు ఇట్లా అవ్వడం వల్ల నో ప్రాబ్లమ్. బట్ మీరు 1900 కాదు 2000 అనుకోండి సార్. 2000 పెట్టి ఎంట్రీ అయ్యారు. మీ 2000 అమౌంట్ సంవత్సరానికి వచ్చేసి ₹400 ఇంట్రెస్ట్ అయితది. బట్ సంవత్సరం వరకు వెయిట్ చేయండి. అది ఎంత లేదన్నా గాని లీస్ట్‌గా లెక్కేసుకున్నా గాని మీ 2000 6000 అయితే ఖచ్చితంగా అయితది. అంతవరకు చెప్పొచ్చు. మనం ఇందుకు యాక్చువల్‌గా వేరే చెప్పాం. బట్ దానిలోకి కొద్దిగా టైం పడుతుంది. టైం బీయింగ్ ఏందంటే మనం ఓపిక ఉండాలి సార్. కిందోళ్ళు ఏందంటే అంటుంటారు. చాలా డబ్బులు పోగొట్టుకున్నారు కాబట్టి ఏమబ్బా! అది ఇది అంటారు. వాళ్ళకొక్కటే చెప్పండి. అన్నా నువ్వు పెట్టింది 2000. 2000కి గాని ఈరోజు లెక్కెట్టు. ఈరోజు 5 నెలలయింది. 5 ముల్లా 15 లెక్కేసుకున్నా గాని ఈరోజు లెక్కేసుకున్నా ₹1700 ఉంటుంది. అలా కొందరు భయపడ్డోళ్ళు కూడా మేము అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఏందంటే వాళ్ళకి చెప్పినాం. అన్నా రేపు పొద్దున రేట్ పెరుగుతది. మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అయినా పర్లేదని చెప్పారు. అలాంటోళ్ళు చాలా లీస్ట్ పర్సెంటేజ్ అన్నమాట. 1 ఆర్ 2% ఉంటారు. నమ్మనోళ్ళు అన్నమాట. తర్వాత సిస్టమ్